కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సాక్రిఫైస్, త్యాగము. The sacrifices of God is a broken spirit. Psalm 51 verse 17. విరిగిన మనస్సే ఆయనకి ఇష్టమైనటువంటి బలులు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. త్యాగంబునై నేను వేడనా, నీ సాక్షిగా నేను జీవించనా, పానార్పణముగా పోయబడన, నన్నిలలో నడిపించునా యేసయ్యా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, గాత్రవీణనే మీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతార్పించన, హృదయమే నీ ఆలయం, నా హృదయమే నీ ఆలయం, నన్నిలలో నడిపించునా యేసయ్యా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, గాత్రవీణనే మీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతర్పించన, సువార్తనే నేను చాటన, మీ సాక్షిగా నేను జీవించన, హృదయమే నీ ఆలయం, నన్నిలలో నడిపించునా యేసయ్యా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, గాత్రవీణనే మీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతర్పించన. బలి, త్యాగము, సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే బలి అని చెప్పవచ్చు, త్యాగము అని చెప్పవచ్చు. త్యాగంతో అర్పించే అర్పణ. దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ ఏది? దేవునికి ఇష్టమైనది ఏది? మనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఏది ఇష్టమో మనకి బాగా తెలుస్తుంది కదా. మనకి ఇష్టమైనటువంటి వారిని కలిసేటప్పుడు మనం ఆలోచిస్తాం. స్నేహితుని కలవడానికి వెళ్తూ ఉన్నాను, నా స్నేహితునికి పలానా వస్తువు చాలా ఇష్టం, ఇది తీసుకుని వెళ్తే బాగుంటుంది. పలానా అధికారుల దగ్గరికి వెళ్తున్నాం, రాజుల దగ్గరికి వెళ్తున్నాం, వారికి ఇది ఇష్టం. బంధువుల దగ్గరికి వెళ్తున్నాం, వారికి ఇది అవసరం, వారికి ఇది ఇష్టం అని మనం ఏది మన సన్నిహితులకు, బంధువులకు, మిత్రులకు, ప్రియులకు ఇష్టమో తెలుసుకున్నటువంటి వారముగా, ఎరిగినటువంటి వారముగా ఉంటాం. వాళ్ళకి అది ఇవ్వడానికి ఇష్టపడతాం. మనకు ఊపిరిచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, కాపుదల ఇచ్చినటువంటి ఆ దేవునికి ఏది ఇష్టం మనం తెలుసుకోవాలి కదా. చాలామంది దేవుణ్ణి నమ్ముతారు, హిందువులే కానీ, క్రైస్తవులే కానీ, ముస్లిమ్సే కానీ. ఆ దేవునికి ఇష్టమైనది ఏమిటి అంటే విరిగిన మనస్సు. విరిగిన లిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. సామ్ 116, కీర్తనలు 116వ అధ్యాయం.
116 అంటాం కదా! లేకపోతే పేదవాళ్ళైతే 116 ఇస్తారు. ఎక్కడికన్నా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకి ఇంకా అట్లాంటి ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు 1000, 116 చదివిస్తారు. అట్లని పేదవాళ్ళైతే రూ. 116 అట్లా. ఈ 116 అధ్యాయంతో ప్రాముఖ్యమైందనమాట. ఆ 116 అధ్యాయం దేవునికి ఇచ్చే అర్పణను గురించినటువంటి అధ్యాయం. 116లా? లేకపోతే 116లా? ఏమిటి దేవునికి ఇష్టమైంది? దేవునికి ఇష్టమైంది ఏమిటి? తిరుపతి లడ్డులా? పులిహార, గారెలా, బూరెలా, అరిసెలా, తేనె, పాలా, పెరుగా? ఏమిటి దేవునికి ఇష్టమైంది? ఎరగాలి కదా! ఎంతగా మనలకి ఆయుష్ ఇచ్చి, క్షేమం ఇచ్చి, కాపుదలిచ్చి, పోషిస్తూ, సంరక్షిస్తూ, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు కాపాడుతున్నటువంటి దేవునికి ఏది ఇష్టమో మనం ఎరిగినటువంటి వారముగా ఉండాలి. అది దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. నా కుమారుడా, నీకు దీర్ఘాయుష్ కలిగినట్లు, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవగినట్లు నీ తండ్రిని సన్మానించి. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి చెప్పాలా? తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేయాలి. వాళ్ళకి ఏమి తినాలనిపిస్తుందో, ఏమి ధరించాలనిపిస్తుందో, వాళ్ళకి కావాల్సినటువంటి వస్త్రాలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కోసం వాళ్ళకి ధన సహాయం పంపించాలి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. చూసారా, మన పిల్లలకి ఇవన్నీ కూడా ఎవరు చెప్తారు? అందుకనే ఈ వీడియోస్ అన్నీ చేయడానికి కారణం ఏంటంటే, ఒక క్రొత్త న్యూ జనరేషన్. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికి భారతదేశానికి వ్యత్యాసం ఏంటి చెప్పండి? భారతదేశంలో 1.4 బిలియన్ ప్రజలు ఉన్నారు. వరల్డ్ లార్జెస్ట్ పాపులేషన్, అత్యున్నతమైనటువంటి జనసంఖ్య కలిగినటువంటి దేశం భారతదేశం అని చెప్తారు పిల్లలు. ఈ ప్రశ్నలన్నీ కూడా పిల్లలకి అనమాట. పిల్లల్ని స్కూల్లో టీచర్స్ ప్రశ్న వేస్తారు, వెంటనే అందరూ సమాధానం చెప్పరు. ఒకళ్ళో ఇద్దరు వెంటనే స్పాంటేనియస్గా చేయెత్తి నేను సమాధానం చెప్తానని చెప్పి టీచర్ గారు సమాధానం చెప్పమంటే చెప్తారు. అట్లా ఉండాలి. క్లాసులో యాక్టివ్గా ఉండాలి. నేను క్లాసులోనే కాదు, చర్చిలో కూడా ఏమన్నా ప్రశ్న అడిగితే ముందు నేనే సమాధానం చెప్తానన్నమాట. ఇప్పుడు ఏంటంటే ప్రశ్న, దేవునికి ఇష్టమైంది ఏమిటి? ఆయనకి ఇష్టమైంది ఏంటంటే విరిగినటువంటి మనస్సు. కీర్తన గ్రంథం 116 అధ్యాయంలో దావీదు ఇట్లా రాస్తాడు: విరిగిన లిగిన బలియాంగముగను నా హృదయమర్పింతును, రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలన, వేలాది పొట్టేళ్ళన, వేలాది నదులంత విస్తార తైలము మీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని మీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో, కరుణ చూపి మీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. విరిగిన లిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలన, వేలాది పొట్టేళ్ళన, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును,
కపట నటనలు లేనట్టి హృదయాన్ని మీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. సాక్రిఫైస్, సాక్రిఫైస్. బలి లేక త్యాగము. దేవునికి ఇష్టమైంది ఏంటంట? హృదయం. ఎట్లాంటి హృదయం? విరిగి నలిగినటువంటి హృదయం. ఎందుకు విరిగి నలిగిన హృదయం అంటే ఇష్టం? చూడండి, మనం నానో సైన్స్ చదువుతున్నాం, నానో టెక్నాలజీ గురించి వింటున్నాం. నానో టెక్నాలజీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే పదార్థాలన్నీ కూడా ఎంతో అతి స్వల్పమైనటువంటి పరిమాణం కలిగి ఉంటాయి. ఎంత చిన్న పరిమాణం అంటే నానోమీటర్ అంటాం కదా. మీటర్ అంటే 100 సెంటీమీటర్లు అయితే 1 మీటర్ కదా. మీటర్లో 10⁻⁻9 వంతు 10⁻⁻9 మీటర్స్. మీటర్లో ఎంతో 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 చిన్న భాగం నానోమీటర్ 10⁻⁻9. అంటే అది ఎట్లాగో అర్థమయ్యేలాగా చెప్పాలంటే బ్యాక్టీరియా, వైరసెస్ మన కంటికి కనపడవు కదా, అవి మైక్రోమీటర్ సైజులో ఉంటాయి. దానికి 3 అంతలు చిన్నగా ఉంటాయన్నమాట ఈ నానో మెటీరియల్స్ కానీ, నానో ఆబ్జెక్ట్స్ కానీ. ఇంకా 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 మనుష్యుని యొక్క హృదయము విరగగొట్టబడినప్పుడు, నలుగొట్టబడినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు నివసించడానికి అనువైనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడతాయి. నో యు నాట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ యూ. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఆయన పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. ఇప్పుడు నానో ఆబ్జెక్ట్స్ అంటాం, నానో మెటీరియల్స్ అంటాం. వాటి యొక్క ప్రత్యేకత ఏంటంటే పరిమాణం. ఆ పరిమాణం చాలా చాలా స్వల్పంగా ఉంటుంది. ఇప్పుడు బంగారం ఉంది. బంగారం ఏ రంగులో ఉంటుంది? పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. బంగారం ఏ రంగులో ఉంటుంది? పసిటి బంగారం అంటాం కదా. పసుపు రంగులో చక్కగా ఎల్లో కలర్లో గోల్డ్ ఉంటుంది. అది బల్క్ గోల్డ్ అనమాట. సాధారణంగా గోల్డ్ బల్క్ అంటాం, సాధారణమైనటువంటి రూపం. అదే ఆ గోల్డ్ ఆ బంగారు ఆభరణాన్ని పొడి చేసి పొడి చేసి పొడి చేసి పొడి చేసి పొడి చేసి పొడి చేసి చాలా స్వల్పమైనటువంటి పదార్థం పార్టికల్స్ వచ్చేంతవరకు నానో సైజ్కి వెళ్ళిపోయాం అనుకో, 10⁻⁻9 మీటర్స్. కంటికి కనపడనటువంటి స్వల్పమైనటువంటి ఆ భాగానికి వెళ్ళిపోయినప్పుడు దాని యొక్క రంగు మారిపోతుంది. దాని యొక్క గోల్డ్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా మారిపోతాయి, వ్యత్యాసంగా ఉంటాయి. గోల్డే, బంగారమే, కానీ ఆ సైజు మారే కొద్దీ పదార్థాల ఆ గోల్డ్ యొక్క స్వరూప స్వభావాలు మారుతున్నాయా లేదా? మారిపోతున్నాయి కదా. ఇప్పుడు చూడండి, గోల్డ్ నానో పార్టికల్స్ తీసుకుందాం. గోల్డ్ నానో పార్టికల్స్ నీళ్ళలో ప్రొడ్యూస్ చేసినప్పుడు అది ఏ కలర్లో ఉంటుంది? పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇంకా రకరకాల పర్పుల్ కలర్ అంటే పొటాషియం పెర్మాంగనేట్ ఉన్నటువంటి కలర్. పర్పుల్ కలర్ అంటే సామాన్యులకు ఎట్లా చెప్పాలి? అదే సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో సైన్స్ని చెప్పగలిగినప్పుడే మనం దానికి ఏమంటాం, దాని మీద పట్టు సాధించినట్లు అనమాట, ఆ సైన్స్ మీద. ఇప్పుడు వంకాయ ఉంది కదా. ఇప్పుడు అనేక రకాలైనటువంటి వంకాయలు వచ్చాయండి. ఆకుపచ్చ వంకాయలు, వంగపండు రంగు అంటాం, వంగపండు రంగు. అట్లా ఆ గోల్డ్ నానో సైజ్కి వెళ్ళిపోయినప్పుడు, అతి చిన్న పరిమాణానికి వెళ్ళిపోయినప్పుడు అది ఏ రంగులో ఉంటుందంటే వంగపండు రంగులో ఉంటుందన్నమాట. పర్పుల్ అంటే దేవునికి ఇష్టమైనటువంటి కలర్. దేవుని ఊదారంగు వస్త్రాలు అంటాం కదా. ఊదారంగు వస్త్రం, రాజులు ధరించే వస్త్రం ఏంటి? ఊదారంగు వస్త్రం. ఆ ఊదారంగులో ఉంటుందన్నమాట గోల్డ్. చూసారా? అట్లాగూ ఏం జరుగుతుంది అంటే హృదయము నలుగొట్టబడినప్పుడు, విరగొట్టబడినప్పుడు, ఆ హృదయము నలగొట్టబడినప్పుడు, విరగొట్టబడినప్పుడు అతి స్వల్పమైనటువంటి చిన్న 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 పరిమాణంలో బాగా హృదయం విరిగి నలిగినప్పుడు ఏం జరుగుతుందంటే స్వరూపం మారిపోతుంది, స్వభావం మారిపోతుంది. ఆ వ్యక్తి దేవుడు నివసించడానికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా మారిపోతాడు.
అట్టి హృదయమే దేవునికి ఇష్టమైంది. దేవుడు మన హృదయంలో ఉంటే మనకేం చింత చెప్పండి? నా యేసు జీవించుచుండగా నాకిలా చింతెల చెప్పవే ఓ మనసా లోకుల నిందలో నీచుల బాణముల్ ఎన్నియు నాపై పడినేమి. ఎవరి పాట ఇది? డీజీఎస్ దినకరన్ గారి పాట కదా! కొన్ని పాటలు మనం వింటానే మనకు తెలిసిపోతుంది ఎవరు పాడేవారు, ఇది ఎవరి పాట అని. డీజీఎస్ దినకరనయ్య గారు ఎంత జీసస్ కాజ్ మినిస్ట్రీస్ ఎంతో ఉద్యమం కలిగినటువంటి ప్రసంగాలు చేస్తారు. ఒక శకం వెళ్ళిపోయింది కదా! అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళు పాడినటువంటి పాటలు, వారి జీవితం అందరికీ కూడా ఎంతో మంచి మాదిరి. అంత గొప్ప దైవజనులే. అయితే ఏం జరిగింది? ఆయన కుమార్తె కార్ యాక్సిడెంట్‌లో మరణించిందనమాట. ఎంతో దుఃఖం గదా! అంటే ఇప్పుడు పాల్ దినకరనయ్య గారి సహోదరి చెలాయ్ కారు ప్రమాదంలో షారోన్ ఎంతో యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆ బిడ్డ మరణించినప్పుడు ఆయన హృదయం ఎట్లా ఉంటుంది చెప్పండి? విరిగిపోదా? విరిగిపోదా? విరిగి ఎంతో దుఃఖం గదా! ఎంతో బాధ. అది కష్టాల గుండా, కడగండ్ల గుండా, కన్నీటి గుండా, శోకం గుండా, బాధ గుండా. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో ఉన్న కాయగూరలు పాడైపోవు గదా! చక్కగా ఫ్రెష్‌గా ఉంటాయి. అయితే ఎండకి ఎండి, వానకి తడిసి కష్టపడే మనుషులు ఎట్లా ఉంటారు? ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు ఎట్లా ఉన్నారు? విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారిగా ఉన్నారు. దీనులుగా ఉన్నారు. తగ్గిపోయినారు. ఎంతో కష్టాల గుండా వెళుతున్నారు. ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు. మా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. కానాను పాలు తేనెలు ప్రవహించే దేశమని మా పితరులకు ప్రమాణం చేసినటువంటి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, చెవిగల దేవుడు వినకుండానా? చెవిని కలుగజేసినటువంటి దేవుడు మన కష్టాన్ని ఎరుగున దేవుడు చూడకుండా ఉంటాడా మనల్ని? మనల్ని సృజించినటువంటి దేవుడు మనల్ని చూడకుండా ఉంటాడు. ఇప్పుడు చాలామంది మరణకరమైనటువంటి వ్యాధులతో బాధపడే వారిని మనం తీసుకుందాం. హాస్పిటల్స్‌లో చూడండి, జాండీస్‌తో బాధపడుతున్నటువంటి వారున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్నారు వారున్నారు. మలేరియాతో బాధపడుతున్నటువంటి వారున్నారు. టైఫాయిడ్. వీళ్ళందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడుంటే మాకు ఈ కష్టం ఎందుకు కలగాలి? మాకే ఎందుకు కలగాలి? అందుకు ఆన్సర్ ఏంటంటే, "ఉలగத்தில் உங்களுக்கு ఉపద్రవం ఉండు, ఆనాலும் తిడంగుండంగల్ நான் ఉలగத்தின் జయిత్తేన్." లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ఓపిక తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. ఈ లోకంలో ఉన్నంత వరకు కష్టం. ఈ లోకంలో ఉన్నంత వరకు, శరీరంలో ఉన్నంత వరకే మనకి కష్టం. మన ఆత్మ ఇప్పుడు ఈ శరీరంలో, ఈ శరీరం అనే గుడారముల బంధకంలో ఉన్నది. ఈ శరీరంతో ఉన్నప్పుడు అన్ని కష్టాలు ఉంటాయి. ఈ కష్టాల మధ్య మనం విరిగినలిగిన హృదయం కలిగి దేవుణ్ణి స్తుతించుట నేర్చుకోనాలి. దేవునికి విధేయులై ఉండుట నేర్చుకోనాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండుట నేర్చుకోవాలి. దేవునికి పరిచారకులముగా, సేవకులముగా ఉండుట నేర్చుకోనాలి. ఇదే మానవ కోటికి విధి. ఏమాత్రం తిరుగుబాటు చేయకూడదు. దేవుడేంటి? దేవుడెవరు? నేను దేవుడి కంటే గొప్పవాడిని అన్న అహంకారము ఎక్కడి నుంచి వస్తుందంటే అది సాతానుడి స్వభావం అనమాట. జాగ్రత్తగా గమనించుకోనాలి. కుమారుడు కలిగినటువంటి వాడే నిత్య జీవం కలిగినటువంటి వాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉంటారో వారు అట్టి తగ్గింపు కలిగి ఉంటారు. విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు. దీనత్వం కలిగి ఉంటారు. దేవుని పట్ల విధేయత, భయభక్తులు కలిగి ఉంటారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండరో ఆ సాతానుడికి వాళ్ళు చోటిచ్చినప్పుడు ఏంటంటే అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది. నేను దేవునితో సమానం. నేను దేవుని కంటే అత్యున్నతం అయినటువంటి వాడిని. నీవు దేవునితో సమానమైతే మరణాన్ని ఎందుకు రుచి చూస్తున్నావు? మరణాన్ని జయించలేదు కదా! దేవుడు మరణించేవాడా? దేవుడు మరణించడు. దేవుడు ఇమ్మోర్టల్. గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మోర్టల్. అక్కడుంది వ్యత్యాసం. మనం ఆ ఇమ్మోర్టాలిటీని సంపాదించుకొనడం కోసమే దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో ఆ త్యాగం ద్వారా, ఆ బలి ద్వారా ఏం జరిగింది? మానవులందరికీ ఇప్పుడు ఏం జరిగిందంటే, మానవులు ఒరిజినల్ స్టేట్ కోల్పోయారు కదా! ఆ ఒరిజినల్ స్టేట్ అంటే నిత్య జీవం, ఎవర్‌లాస్టింగ్ లైఫ్, ఇమ్మోర్టాలిటీ కోల్పోయారు కదా మానవులు ఆ విధేయత వలన. ఆ ఇమ్మోర్టాలిటీ మళ్ళీ వచ్చేసిందనమాట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ఏంటంటే, వాళ్ళు మరణాన్ని బట్టి భయపడరు. ఒక మరణం సంభవించిన తర్వాత ఏంటంటే, వాళ్ళు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తున్నారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా! ఏమని చెప్పాడు? ఆదామా, ఈ ఫలము తినినప్పుడు నువ్వు మరణిస్తావు అని చెప్పాడు. ఆ ఫలం తిన్నారు. అందువలన ఆదాము నుంచి సంక్రమించింది ఈ మరణం. అయితే ఎప్పుడైతే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము, మన అవిధేయతల నిమిత్తము ప్రాణాన్ని అర్పించారో అక్కడ ఏం జరిగిందంటే
ఆ పాతాళంలో చెరగా ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా పరలోకానికి కొనుపోబడ్డాయి. చెరను చెరగా ఆయన తీసుకొని పోయినాడు. మరణాన్ని జయించి యేసుక్రీస్తు ప్రభు మూడో దినమున సమాధిలో నుండి లేచాడు. అప్పుడు సమాధిలో ఆయన శరీరం లేదు. ఇప్పుడు మనుషులు చనిపోయిన తర్వాత సమాధిలో పాతిపెడతారు. అక్కడ సమాధిలో ఏం జరుగుతుంది? మన్నుకు మన్నయిపోతుంది శరీరం. అంతే కదా! శరీరంతో పాటు యేసుక్రీస్తు ప్రభు లేచారు. ఆ! అది పునరుద్ధానం అనమాట. ఆ పునరుద్ధానం అనేది లేకపోతే మేము ఈ స్వార్థ ప్రసంగం ప్రతిరోజు చేయటం వ్యర్థము. మాకంటే దౌర్భాగ్యులు ఈ లోకంలో వేరొకరు ఉండరు. మేము ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఆశించకుండా, ఆ రీతిగా జీవించకుండా, ప్రభు కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారముగా దేవుని యందు భయభక్తులు కలిగి, ఎంతో వినమ్రమైనటువంటి మనస్సుతో సువార్త ప్రకటిస్తున్నాం. ఎందుకని? మా కన్ను, మా ఆశ, మా మనస్సు అన్నీ కూడా పరలోకం మీద ఉన్నాయి. మనం పరలోకాన్ని చూడలేదు గదా! పౌలైతే పరలోకాన్ని జూసాడు. ఆ పరలోకంలో ఎట్లా ఉంటుందో ఆహ్, స్ స్ ఇవన్నీ కూడా తెలుసు. నేను ఇజ్రాయెల్ వెళ్ళే ముందు మా ప్రొఫెసర్ గారు, అంటే పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ పొజిషన్ నాకిచ్చినటువంటి ప్రొఫెసర్ గారు ఇట్లా మెయిల్ చేశారు. టు నో అబౌట్ ద లైఫ్ ఇన్ ఇజ్రాయెల్, డాక్టర్ నీల్ బీ ఇన్ టచ్ విత్ సౌరవ్ శుక్లా, మై ఇండియన్ పోస్ట్ డాక్. ఇప్పుడు మనం పరలోకంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు చలికాలమా? ఎండాకాలమా? వానాకాలమా? ఇప్పుడు చెన్నైలో చూద్దాం. చెన్నైలో ఆగస్టు మాసం ఏం కాలం? వర్షాకాలమా? చలికాలమా? ఎండాకాలమా? చెన్నై హాటెస్ట్. ఎప్పుడు హాట్‌గానే ఉంటుంది. ఎప్పుడు సమ్మరే. సమ్మర్ దాటిపోయింది. వర్షాలు పడవలసినటువంటిది ఉంది ఆగస్ట్‌లో. తర్వాత వర్షాకాలం కొనసాగుతుంది. మళ్ళా డిసెంబర్ నుంచి ఏం జరుగుతుంది? చలికాలం వస్తుంది. అంతే కదా! ఋతువులు. మరి ఇప్పుడు పరలోకంలో ఏ కాలం? ఎండాకాలమా? వర్షాకాలమా? శీతాకాలమా? ఇప్పుడు చైనా దేశం నేను వెళ్ళినప్పుడు చైనా దేశంలో వైవిధ్యమైనటువంటి వాతావరణం, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చెప్పడానికి సమయం సరిపోదు. నేనన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి విషయాలన్నీ చక్కగా వీడియోస్ రూపంలో సిద్ధపరిచి, ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో నేను అనేకమైనటువంటి చక్కని వర్తమానాలిచ్చి యూట్యూబ్‌లో ఆ మెసేజెస్ అన్నీ కూడా, వీడియోస్ అన్నీ కూడా అప్‌లోడ్ చేశాను. ఇప్పుడు ఇంచుమించు 3000 వీడియోస్ నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి. ఎంత జ్ఞానం! అవి తలుచుకుంటే నాకే ఆశ్చర్యం. నేనేనా ఇన్ని వీడియోస్ సిద్ధపరిచింది? ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అభ్యంతరం గాని, ఆటంకం గాని ఎన్నడూ దేవుడు కలుగుటకు అనుమతించలేదు. చైనా అంటే చాలామంది ఏం చెప్తారంటే స్వార్థకు అనేకమైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. చర్చికి వెళ్ళి మామూలుగా దేవుడిని ధ్యానించుకొని వచ్చేయడమే గానీ, పబ్లిక్ ప్లేసెస్‌లో సువార్త ప్రకటించడం గానీ, ఇట్లా ధైర్యంగా వీడియోసు సువార్తను గురించి ప్రకటించడం గానీ, అవి చేయకూడదు అన్నటువంటి విషయాలు నేను విన్నాను. అట్లాంటి ఆంక్షలు ఉంటాయి అని అనుకున్నాను. కానీ చైనా వెళ్లి చూస్తే అంత పరిస్థితి చాలా స్వార్థకు కండ్యూసివ్‌గా ఉన్నది. చైనా హాస్ రిసీవ్డ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ వై చైనా హాస్ బీన్ బ్లెస్డ్. ఇట్స్ యాస్ సింపుల్ యాస్ దట్. All the 1.4 billion people live in prosperity, peace, and security in China. I was so happy to see the corruption-free governance in China. చైనా అట్లా వర్ధిల్లడానికి కారణం ఏమిటి అంటే, స్వార్థపై ఉన్నటువంటి ఆంక్షలన్నీ కూడా తీసివేయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు ఆరాధించుకొనడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు, ఆంక్షలు, నియమాలు ఏమి లేవు. చక్కగా చర్చెస్ అన్నీ కూడా ఫంక్షన్ అవుతాయి. ఇంకో విషయం ఏంటంటే, చర్చ్‌లో ఉన్నటువంటి విశ్వాసులు ఎంతో ఆసక్తితో వాళ్ళ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో దేవుడిని ప్రేమించేవారుగా ఉంటారు. 8 గంటలకి చర్చ్ అయితే ఇంచుమించు 6:30, 7 గంటలకల్లా చర్చ్ ఫిల్ అయిపోయేది. నన్ను ఆ చర్చికి పరిచయం చేసినటువంటి నా కలీగ్ చొంగ్ యాంగ్ అని చెప్తాడనమాట. ఎందుకు నువ్వు గాని లేట్‌గా చర్చికొచ్చావంటే, అంటే 8 గంటల చర్చికి 8 గంటలకెళ్తే సరిపోతుంది కదా అని వచ్చినట్లయితే నువ్వు బయటే నిలబడాలి. చర్చు ఒక గంట ముందే ఫిల్ అయిపోతుంది. అంత పెద్ద చర్చ్ మిన్హాంగ్ ఎవాంజలికల్ చర్చ్ అనమాట. ఇంచుమించు 1000 మంది పట్టే చర్చు. ఆ చర్చ్ అంతా ఫిల్ అయిపోతుంది ఆ టైంకొస్తే. అంటే ఒక గంట ముందు వెళ్ళాలి. అందుకని చెప్పి 8 గంటల ఆరాధనకి నేను ఆదివారం పరుగు పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ సైకిల్ ఉంటుందనమాట. అక్కడ ఎట్లా అంటే చైనాలో కమ్యూనికేషన్స్, ట్రాన్స్‌పోర్టేషన్ చాలా బావుంటుంది. క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఆలీపే అనమాట. ఇప్పుడు మనం జీపే అంటాం గదా! గూగుల్ పే అంటాం, మనం జీపే అంటాం, ఫోన్‌పే అంటాం. అక్కడ చైనాలో వెస్టర్న్ యాప్స్ అంతగా ఉపయోగించరు. ఈవెన్ వాట్సాప్ గానీ, యూట్యూబ్ గానీ, తర్వాత ఫోన్‌పే గానీ, జీపే గానీ ఇవి యూజ్ చేయరనమాట. చైనా హోమ్ మేడ్ టెక్నాలజీ మీద రన్ అవుతుంది. వాళ్ళు ఆలీపే యాప్ యూజ్ చేస్తారు మనీ ట్రాన్స్‌ఫర్ కోసం. ఆ ఆలీపే యాప్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ఒక స్కానర్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి చోట రోడ్ల మీద కూడా బైక్స్ ఉంటాయనమాట. బైక్స్ అంటే బైసికల్స్, టూ వీలర్స్ ఉంటాయి.
ఎవరైనా టూ వీలర్ ఉపయోగించుకోనాలి, సైకిల్ ఉపయోగించుకోనాలి, ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళాలంటే వాళ్ళ ఫోన్‌లో ఉన్నటువంటి చూసారా ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ నేను పిల్లలకి చెప్పడం వలన వాళ్ళకి భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అట్లాంటి సిస్టమ్‌ని వాళ్ళు ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళొక మంచి పొజిషన్‌కొచ్చినప్పుడు చేస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళ కోసం మనం చెప్పట్లేదు. ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయినటువంటి వారు అంత త్వరగా మారరు. ఇప్పుడు విలేజ్‌లో చక్కగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చెన్నై వచ్చి చెన్నై మాతో పాటు ఉండు అని మన తల్లిదండ్రులను ఆహ్వానిస్తే వాళ్ళొస్తారా? రారు గదా! ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ ఎన్విరాన్మెంటు అక్కడున్నటువంటి పరిస్థితులతో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి మారి రారు. కాబట్టి ఈ వర్తమానాలనేవి పెద్దవాళ్ళకి కాదు పిల్లలకి. పిల్లలు ఈజీగా మారతారు. ఎందుకంటే మొక్కగా వంగంది మానే వంగదు గదా! ఇప్పుడు పొట్లకాయకి ఒక రాయి కట్టామనుకో, పొట్లకాయకి ఓ రాయి తాడు వేసి కడితే చక్కగా నిలువుగా పెరుగుతుంది. అడ్డదిడ్డాలు లేకుండా వంకరగా లేకుండా. ఇప్పుడు కుక్క తోకకి కడితే, కుక్క తోకకి రాయి కట్టి చూడండి. ఆ రాయి ఉన్నంత వరకు ఆ కుక్క తోక నిలువుగా ఉంటది. అయితే ఎప్పుడైతే ఆ రాయి తీసామో ఆ కుక్క తోక వంకర అట్లనే ఉంటుంది. పొట్లకాయ అట్లా కాదు. పెద్దవాళ్ళు అట్లా వాళ్ళు ఏ జీవన విధానానికి అలవాటు పడ్డారో మారరు. ఇప్పుడు పిల్లవాళ్ళైతే మారడానికి అనుకూలమైనటువంటి స్వభావం వాళ్ళకుంది గనక పిల్లల కోసం చెప్తున్నాను. పెద్దవాళ్ళ కోసం కాదు. ఇప్పుడు చైనాలో ఇట్లా ఆలిపే ఉంటాయన్నమాట. చక్కగా స్కాన్ చేసుకొని 6:30 కల్లా నేను అపార్ట్మెంట్‌లో నుంచి బయటకొచ్చేది. బయట రోడ్డు మీద ఫుట్‌పాత్ మీద అనేకమైనటువంటి బైక్స్ ఉంటాయి. నా ఫోన్ తీసేది క్యూఆర్ కోడ్ ఆలిపేలో స్కాన్ చేసేది. ఎక్కడ ఎంత అమౌంట్ అవుతుంది? 0.5 ఆర్ఎంబీ. 0.5 ఆర్ఎంబీ అంటే మనం ఆహ్, ఒక ఆర్ఎంబీ అంటే రెన్మిన్మింగో ఏదో అంటాం. చైనీస్ యువాను ఆర్ఎంబీ కరెన్సీ. ఒక ఆర్ఎంబీ వచ్చి రూ. 10 అంటే రూ. 5 0.5 ఆర్ఎంబీ స్ ఎక్స్‌పెన్స్ అనమాట. ఫోన్ మొబైల్ బైక్ తీసుకొని ఆ మొబైల్ యాప్ ఆలీపేలో స్కాన్ చేసుకొని నా అపార్ట్మెంట్ నుంచి చర్చ్‌కనమాట. చర్చ్ ఎక్కడ ఒక ఇంచుమించు 3.5 కిలోమీటర్లు ఉంటుందనమాట. ఒకసారి ఏం జరిగింది, వర్షం పడుతోంది భోరున. తర్వాత సైకిల్స్ ఏమీ లేవు అక్కడ. ఎందుకో అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనమాట. ఎక్కడన్నా సైకిల్స్ ఎక్కడ కనబడట్లేదు. అదొక వింత. ఎప్పుడైతే చర్చ్‌కి వెళ్ళాలనుకున్నామో అప్పుడే ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కనుచూపు మేరలో ఎక్కడ బైక్ కనపడట్లేదు. ఏం చేయాలి? చర్చ్ టైం అయిపోతుంది. సరే ఇంకా పరుగున రెయిన్ కోట్ వేసుకొని చర్చ్ మిస్ అవ్వకూడదు కదా! వర్షమైనా, వరదైనా పసియానலும் പഞ്ചമാനലും കഷ്ടമാനലും നഷ്ടമാനലും മഴയാനലും വെയിലാനലും തൊണ്ടു సేవేనెండ్రం ఆ మిషనరీ జీల్తో ఆ మిషనరీస్ చేసినటువంటి పరిచయాన్ని బట్టి ఈరోజు మనం చర్చెస్ సండే మూసుకోవడానికా సండే వెళ్ళాలి కదా అట్లా బైక్ లేదని చెప్పి ఆగిపోలేదు అట్లా చర్చికి వెళ్ళి కరెక్ట్‌గా 8 గంటలకి ఆరాధనలో కలుసుకొని లేట్ అయింది. కొంచెం లేట్‌గా వెళ్ళినప్పటికీ నా కోసం అక్కడ ఒక ప్లేస్ ఉంది. కూర్చున్నాను. ఆరాధన చక్కగా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి. మనం త్యాగపూర్వకంగా ఏదైతే చేస్తామో దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించేవానిగా ఉన్నాడు. విరిగి నలిగినటువంటి హృదయం దేవునికి ఇష్టమైన బలి. చూసారా తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆయనకి ఇష్టమైనటువంటి ఒక్క కుమారుడిని మనకందరికీ ఇచ్చేసారు. అంటే మనందరం కూడా భూలోకవాసులందరూ కూడా ఆ పాప స్వభావం నుంచి విడుదల పొందుకోవడానికి దేవునితో మరలా సమాధాన పరచబడడానికి ఏం చేస్తారంటే తండ్రి అయినటువంటి దేవుడు కల్వరి సిలువలో ఆయన్ని పాప పరిహారార్థ బలిగా అర్పించారు. అందువలన ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ ఏం జరుగుతుందంటే పాప క్షమాపణ ఉన్నది. ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడిగా అంగీకరిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి పాప క్షమాపణ నిమిత్తం ప్రాణం అర్పించాడని నమ్ముతున్నారు. ఆయన పొందిన గాయములను బట్టి వారికి స్వస్థత ఉన్నదని నమ్ముతున్నారు. ఇవన్నీ నమ్ముటని బట్టి వాళ్ళకి ఏం కలిగిందంటే సమాధానం కలిగింది. వాళ్ళ హృదయంలో చింత ఉండదు, చీకు ఉండదు, బాధ ఉండదు. ధైర్యం మరణం సమీపించినప్పటికీ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ ఐ ఫియర్ నో ఈవిల్ బికాస్ thou art with me, thy rod and thy staff they comfort me అన్నటువంటి వాక్యం వారి అక్షరాల వారి హృదయంలో మారు మ్రోగుటను బట్టి మరణం కూడా వారిని ఎంత మాత్రము కలచివేయదు. ఎందుకంటే మరణిస్తే
నేను తిరిగి లేస్తాను యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాను. ఇక్కడ కన్ను మూస్తే నేను పరలోకం కన్ను తెరుస్తాను అన్నటువంటి విశ్వాసం క్రైస్తవులకు కలిగి ఉంటది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పరలోకం ఉన్నదా? ఒక జర్నలిస్టు విన్‌స్టన్ చర్చిల్ గారిని ఇట్లా అడుగుతున్నాడు. విన్‌స్టన్ చర్చిల్ అంటే వార్ టైమ్‌లో ప్రైమ్ మినిస్టర్‌గా యూకే మీద ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఒక జర్నలిస్ట్ ఇట్లా అడుగుతున్నాడు. "సార్ ఈస్ దేర్ ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్ లైఫ్? ఏలియన్ లైఫ్ ఉన్నదా? గ్రహాంతర వాసులు ఉన్నారా? ఆ జీవము ఇతర గ్రహాల్లో ఉన్నదా?" ద ఆన్సర్ ఈస్ అసర్టివ్. యెస్, ఉన్నది. ప్రూఫ్ లేకుండా ఎందుకు చెప్తాడు విన్‌స్టన్ చర్చిల్? పిచ్చివాడా? ఏలియన్ లైఫ్ మీద, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ మీద ఆయన ఒక చక్కని సైంటిఫిక్ డాక్యుమెంటరీ రాసాడు. పాలిటీషియనే, సైన్స్ అంటే ఆయనకేం తెలీదు. అయినప్పటికీ ఆయనకొచ్చినటువంటి ఇన్‌పుట్స్‌ని బట్టి, ఆయనకొచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్‌ని బట్టి ఎవరికి క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మోడీ గారికి క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు నాసా లాగా ఏమన్నా మంచి డిస్కవరీస్ ఇస్రో వాళ్ళు చేశారనుకోండి. ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళిపోతుంది? మోదీ గారికి వెళ్ళిపోతుంది. అంతే కదా! ప్రైమ్ మినిస్టర్‌కి. పలానా చోట మేము ఎర్త్ లాంటి ఇంకొక గ్రహాన్ని కనుగొన్నాము. పలానా లొకేషన్‌లో, స్పేస్‌లో ఎర్త్ వంటి ఇంకొక గ్రహాన్ని కనుగొన్నాం. ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్ లైఫ్‌ని మేము కనుగొన్నాం. ఫాస్ట్ రేడియో బర్స్ట్ వస్తున్నాయి. ఇక్కడ లైఫ్ యాక్టివిటీ ఉన్నది అని ఇస్రో కనుక్కొని ఎవరికి తెలియజేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ గారికి తెలియజేసిన తర్వాత ఆయన పర్మిషన్ తీసుకొని ఆహ్, డిస్క్లోజ్ చేస్తారనమాట. అటువంటి ఇన్వెన్షన్స్ అన్నీ కూడా. ఎందుకంటే టు హ్యావ్ ద ప్రియారిటీ in space exploration. Space exploration and genomics are the two, means astrophysics and genomics are the two areas of science and technology wherein there has been an explosion in information, and enormous amount of data is generated each day, and screening the data and extracting new knowledge from the data is indeed a Herculean task అనమాట. విరిగి నలిగినటువంటి హృదయము ఆయన లక్ష్య పెట్టడు. ఆయన నిర్లక్ష్య పరచడు. లక్ష్య పెట్టడు కాదు, అలక్ష్య పెట్టడు. చూసారా చిన్న మాటే తేడా. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు. గాడ్ విల్ నాట్ డిస్పైస్ ఎ బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్ట్. విరిగి నలిగిన హృదయం ఎవరికి ఉంది? ఇప్పుడు చూడండి హన్న తన భర్త హన్నాను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అయితే తన సవిత అయినటువంటి ఎల్కానా యొక్క రెండవ భార్య హన్నాను ఎంతో చీప్‌గా చూస్తుంది, అవమానపరుస్తుంది. నాకైతే బిడ్డలున్నారు, నీకైతే బిడ్డలు లేవు, గొడ్రాలు అని పదే చెప్పడాన్ని బట్టి హన్నా ఎంతో విరిగి నలిగిన హృదయం కలిగింది అయిపోయింది. అయ్యో! నాకు బిడ్డలు లేరే, గొడ్రాలుగా ఉన్నాను. ఆ కాలంలో పిల్లలు లేకపోతే ఎంతో అవమానం. ఈ కాలంలో పిల్లలు లేకపోతే ఎంతో సంతోషం. అబ్బా! మేమిద్దరం, మాకు పిల్లలు ఎవరు లేరు. అట్లాంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి. కనని గర్భము ధన్యము అని చెప్పబడే కాలము వచ్చును అని బైబిల్ గ్రంథంలో ఉన్నదా లేదా? కననటువంటి గర్భము ధన్యము అని చెప్పబడే కాలములు వచ్చును అని బైబిల్ గ్రంథాలు చెప్పబడినట్లు ఇప్పుడు కాలం ఎట్లా ఉందంటే, అమ్మ ధన్యురాలు అమ్మా, నీకు పిల్లలే లేరమ్మా అనే కాలం వచ్చింది. ఇటువంటి కాలం. ఎన్టీ రామారావు గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన గురించి చెప్పాలా నేను? నందమూరి తారక రామారావు గారు మంచి నటుడిగా ఉన్నాడు. నేషనల్ లెవెల్‌లో మంచి నటుడిగా ఉన్నాడు. అంత మాత్రం కాదు, నేషనల్ లెవెల్‌లో పాలిటిక్స్‌లో మంచి రాజకీయవేత్తగా కూడా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక నడి వయసుకు వచ్చినటువంటి మనుషులతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు అప్పుడు వాళ్ళతో ఇట్లా అడుగుతాడు. ఎంతమందండి మీకు పిల్లలు? అయ్యా మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారనమాట. మాకు 6 పిల్లలంటే, 6 లాభం లేదు. మీకు ఎంతమంది పిల్లలు? 8 ఆ కాలంలో ఏమిటంటే 6 మంది పిల్లలు అంటే చాలా తక్కువ. ఇప్పుడేంటి ఒక్క పిల్లాడితోనే అసలు పిల్లలు లేకపోతేనే ఇంకా సంతోషం అనుకునే మనుషులు, తల్లిదండ్రులు కూడా ఉన్నారులేండి. ఆ కాలంలో ఏం జరిగిందంటే హన్న ఎంతో దుఃఖంతో ఉన్నది. గొడ్రాలని అందరూ అనడాన్ని బట్టి, ముఖ్యంగా తన సవిత తనని ఇబ్బంది పెట్టడాన్ని బట్టి విరిగి నలిగిన హృదయం కలిగింది అయిపోయింది. ఆమె హృదయంలో కలత, చింత, బాధ, కన్నీరు, దుఃఖము. అయితే ఆ బాధని భర్త మీద చూపిస్తుంది. ఇంకెవరి మీద చూపిస్తుంది? భర్త మీద చూపిస్తుంది. భర్త మీద చూపించినప్పుడు భర్త ఇట్లా అంటా ఉన్నాడు ఎల్కానా, 10 మంది సంతానం కంటే నేను నీకు శ్రేష్ఠుడను కానా? ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు భర్త. అయితే పిల్లలు లేరన్న దుఃఖంతో భర్త మీద సాధిస్తే భర్త ఏం చేస్తాడు? దేవునికి నేను అడ్డుగా ఉన్నానా అంటాడు యాకోబు. ఎవరితో? లేయాతో. రాహేలుకి పిల్లలున్నారు, లేయాకి పిల్లలు లేరు. ఒకే భర్త, యాకోబే. అయితే ఒకళ్ళకి సంతానం ఉంది, ఒకళ్ళకి సంతానం లేదు. ఎవరిలో లోపం? ఎవరు తప్పు? నీకు పిల్లలు లేకుండా చేయడానికి నేనేమన్నా దేవుణ్ణా అని చెప్పి యాకోబు ఎవరితో చెప్తున్నాడు? రాహేలుతో చెప్తున్నాడు. లేయా, రాహేలు.
అట్లనే హన్నా పిల్లలు లేకుండా దుఃఖపడుతున్నటువంటి సందర్భంలో హన్నాను ఎంతగానో ప్రేమించినటువంటి ఆ భర్త ఎల్కానా ఇట్లా చెప్తున్నాడు, 10 మంది సంతానం కంటే నేను నీకు శ్రేష్ఠుడను కానా? 10 మంది కుమారుల కంటే నేను నిన్ను చక్కగా చూసుకోవట్లేదా? ఆ! నీకేం కొదవొచ్చింది? నీకేం బాధొచ్చింది? పిల్లలు లేరని ఎందుకు బాధపడతావు? లేకపోతే పోయారులే, నేనే నీకు 10 మంది బిడ్డల కంటే శ్రేష్ఠుడిని. నేనే నిన్ను చూసుకుంటాను గదా ప్రేమగా అని ఎంతో ఓదార్చాడు. ఎంతో నచ్చచెప్పాడు. ఎంతో ధైర్యం చెప్పాడు. అయినా వింటారా? వినరు గదా! పోరాటం ఇంట్లో. ఇద్దరు భార్యలయ్యే యుద్ధం. విరిగిన హృదయంతో హన్నా ఏం చేసింది? ఇంకేంతో పెట్టుకుంటే లాభం లేదు. జరిగే పని కాదు. నాకు బిడ్డ కావాలి. నేను ఎట్లయినా సరే బిడ్డను పొందుకొనాలి అన్నటువంటి ఆ పట్టుదలతో, ఆ ఆశతో విరిగిన హృదయం కలిగి ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని ఆలయానికి వెళ్ళిపోయింది. షిలోహు అంటే యెరూషలేములో ఇప్పుడు ఇప్పుడు లేదులెండి. యెరూషలేములో దేవుని ఆలయం ఉండేది. అంతకుముందు ప్రారంభంలో ఎక్కడ ఉండేదంటే షిలోహులో దేవుని గుడారం ఉండేది. దేవుని గుడారంలో దేవుని మందస్సం ఉండేది. దేవుని మందస్సము పైన కరుణాపీఠం మీద సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు ఎలోహిం ఎల్ ఇజ్రాయెల్ ఆసీనుడిగా ఉండేవాడు. ఆ మందస్సము క్రింది భాగంలో 3 విషయాలున్నాయి. 3 వస్తువులున్నాయి. ఒకటి బంగారు పాత్రలో మన్నా ఉన్నది. రెండవది స్టోన్ టాబ్లెట్స్ ఉన్నాయి. రాతి పలకల మీద దేవుని వాక్యం చక్కగా ఆయన హస్తంతో రాయబడినటువంటి వాక్యము. 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలున్నాయి. తర్వాత చిగురించినటువంటి అహరోను చేతికర్ర ఉన్నది ఆ మందస్సంలో. ఆ మందస్సం ఉన్నటువంటి పరిశుద్ధ దేవుని ఆలయమునకు వెళ్ళి హన్నా తన దేవుని సన్నిధి తన హృదయాన్ని కుమ్మరించుకుంటుంది. విరిగి నలిగిన హృదయంతో, ప్రభా 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 నాయన బిడ్డలు లేనటువంటి దానిగా ఉన్న నాకు బిడ్డని అయ్యా, నువ్వు నాకు బిడ్డనిస్తే పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి మీ సన్నిధానంలో అర్పిస్తానని చెప్పి మనవి చేసుకుంటే అది త్యాగం. ఆ త్యాగంతో ప్రార్థన చేస్తా ఉన్న సందర్భంలో ఏం జరిగింది? విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసుకుంటా ఉన్న సమయంలో ఏం జరిగిందంటే అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు చూసి జాలిపడ్డాడా? కనికరించాడా? అర్థం చేసుకున్నాడా? మనుషుల హృదయాలు అట్లా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి కాలగతులను బట్టి, ఆ కాల పరిస్థితులను బట్టి, అక్కడ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మనుష్యులను చూసినటువంటి దాన్ని బట్టి ఏలియాను దైవజనుడు అక్కడ ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు ఈమెను చూసి ఏమనుకుంటూ ఉన్నాడు? పెదవులు కదులుతా ఉన్నాయి గానీ మాట ఏమి రావట్లేదు. త్రాగేసి వచ్చింది తాగుబోతు అని అపార్థం చేసుకున్నాడు. చూసారా? అపార్థం. అసలు డ్రగ్స్‌కి సంబంధం లేనటువంటి వ్యక్తి మీద డ్రగ్ అడిక్ట్ అని నింద మోపితే ఎట్లా? త్రాగనటువంటి వ్యక్తికి తాగుబోతని ముద్ర వేస్తే ఎట్లా? వ్యభిచారులని, దొంగల్ని వదిలేసి నీతిపరులకు వ్యభిచారులు, దొంగలని ముద్ర వేస్తే ఎట్లా? ఎవరికి మీరు రంగు పులుముతున్నారు? ఎవరి మీద మీరు నేరారోపణ చేస్తా ఉన్నారు? సిగ్గుమాలిన జనులారా రండి, మన వివాదము తీర్చుకుందాము. నవీన ఆప్షన్ పండుతుంది కదా. అన్న దుఃఖంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో ఆ దుఃఖం అతనికి ఎలికి తెలియలా. ఆ పెదవులు అయితే కదులుతా ఉన్నాయి. ఏమి బయటికి మాట రావట్లేదు. తాగేసి వచ్చినట్టుంది ఈమె. ద్రాక్షారసం ఎక్కువైనట్టుంది, మద్యం ఎక్కువైనట్టుంది అనుకుంటూ వచ్చి దిద్దుబాటు చేద్దాం అని చెప్పి, అమ్మ నువ్వు ఎందుకు ఇట్లా మద్యాన్ని సేవించి వచ్చావు దేవుని ఆలయానికి? ఇంకా పొద్దు పడవలేదు, ఇంకా ఉదయకాలంలో ఇట్లా చేస్తున్నావేంటి అని దిద్దుదామని వస్తే, అయ్యా దైవజనుడా, దేవుని సేవకుడా, నేను త్రాగిన దానిని కాను. నీ దాసురాలను తప్పుగా అర్థం చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. నేను ద్రాక్షారసం తీసుకునేటువంటి దానను కాను. నా మనోవేదన బట్టి, నా హృదయంలో ఉన్నటువంటి చింతన బట్టి, నాకు కలిగినటువంటి విరిగి నలిగిన హృదయాన్ని బట్టి, నా బాధను బట్టి నేను ఇక్కడికి వచ్చాను. నా సవితి, నా భర్తను పెళ్లి చేసుకున్నటువంటి ఆమె, పిల్లలు ఉన్నారు ఆమెకు, నాకైతే పిల్లలు లేరు. రోజు ఒకటే పోరు. నన్ను ఎంతగానో దుఃఖపెట్టింది, నన్ను ఎంతగానో బాధ పెడుతుంది, రాచి రంపాన పెడుతుంది. నా బాధ నా భర్తకు అర్థం కావట్లేదు. నేను నా దేవునితో మొరపెట్టుకుంటున్నాను. ప్రభా, నా గర్భఫలం ఈయన, నువ్వు మాత్రమే నా గర్భాన్ని తెరవగలవు. పిల్లలు లేనటువంటి వారిని కుమారుల సంతోషము కలిగిన తల్లిగా, సంతులేని దాన్ని ఇల్లాలిగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేసే దేవుడు నువ్వే ప్రభా. దీనుల్ని పట్టుకుప్పుల మీద నుంచి పైకి లేవనెత్తే దేవుడు నువ్వే నాయన. నువ్వే నాకు సహాయం చేయాలి ప్రభా అని తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఏమని చెప్పింది? అంతటితో ఊరుకోవాలా. నువ్వు నాకు గర్భఫలాన్ని ఇచ్చినట్లయితే, కుమారుని ఇచ్చినట్లయితే తిరిగి ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత మీ ఆలయానికి తీసుకుని వచ్చి అర్పిస్తానని చెప్పింది. అట్లనే త్యాగం చేసి ఆ బిడ్డను అర్పించింది. అట్లనే అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి వెనుదీయలేదు. ఇవన్నీ కూడా త్యాగం అనమాట.
ఇవన్నీ కూడా బలులు, దేవునికి ఇష్టమైనటువంటి బలులు. అబ్రహాం వలె, హన్నా వలె మనం ఉండినట్లయితే మనం తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటాం. Praying mothers are at a premium. We need praying mothers like Hannah. We need fathers who are sacrificial like Abraham. May the Lord grant the audience the heart to sacrifice and a broken heart so that Jesus can dwell in them. Amen.